నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలి. సమ్మెలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నేతల డిమాండ్. కడప ఎర్రముకపల్లెలోని కందిపాళెంలో నివాసాల కూల్చివేతకు తమకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదు. కడప నగరానికి చెందిన లక్ష్మిరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డిల వెల్లడి. గత చరిత్రను తెలుసుకోకుండా వీరశివారెడ్డి తమ పార్టీ నాయకులను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యేపై పుత్త అనుచరుల ఆగ్రహం. అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించేందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలి. మార్నింగ్ విజిట్లో నగర మేయర్ పాక సురేష్ కుమార్ అధికారులకు ఆదేశం. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని శనివారాలను సెలవుగా ప్రకటించేందుకు పని గంటలను పెంచే అంశంపై ప్రభుత్వం ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్తో చర్చలు జరిపి అంగీకారం కుదుర్చుకున్నాయన్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పని గంటలను 40 నిమిషాలు పెంచి మిగిలిన శనివారాలను సెలవుగా ప్రకటించాలన్న ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ గత 2 ఏళ్లుగా ఆమోదం పెండింగ్లో ఉందన్నారు. ప్రభుత్వ హామీలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవడంతో వివిధ నిరసన కార్యక్రమాల అనంతరం నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే ఆర్బీఐ, ఎల్ఐసి, జీఐసీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్టాక్ ఎక్స్చేంజ్లు 5 రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో బ్యాంకుల్లో కూడా ఇదే విధానం అమలు చేయాలని వారు కోరారు. పిఎల్ఐ, పెన్షన్ అప్డేషన్, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూఎఫ్బీఐ కన్వీనర్ అజీజ్, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. We shall fight. Friday banking, we demand. Reduction of Friday's banking, we demand. Reduction of Friday's banking, we demand. Our demand. Our demand. Our demand. Our struggle. Our struggle. Our struggle. Comrade Zindabad. 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 Lady Comrade Zindabad. 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 Lady Comrade Zindabad. 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 Long live! Long live! Long live! Long live! Long live! Zindabad! 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 Sir, good morning, sir. Good morning, all of you. We are struggling for 5-day banking. మేమందరం 5-day బ్యాంకింగ్ కోసం డిమాండ్ చేస్తున్నామండి. ఇవాళ ప్రతి ఒక్క అంటే చాలామంది ఆఫీసర్స్లో అంటే ఆఫీసర్స్ అన్నీ 5-day బ్యాంకింగ్ ఉన్నాయి. ఓన్లీ ఎస్పెషలీ ద బ్యాంక్స్ వీఆర్ నాట్ గెట్టింగ్ 5-day బ్యాంకింగ్. సో మేము 5-day బ్యాంకింగ్ కోసం ఇవాళ సమ్మె చేసేసి ఇవాళ మా 5-day బ్యాంకింగ్ కోసం స్ట్రగుల్ చేస్తున్నాము. దయచేసి ఇది అమలుపరచవలసిందిగా కోరుచున్నాం ప్రతి ఒక్కరిని. 27/1/2026 ఈ దినము యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 7.5 లక్షల మంది స్ట్రైక్ పోవడం జరుగుతుంది. ముఖ్య ప్రధాన కారణం ఏంటంటే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ 5-day బ్యాంకింగ్. మేమందరం 5-day బ్యాంకింగ్ కోసం డిమాండ్ చేస్తున్నామండి. ఇవాళ ప్రతి ఒక్క అంటే చాలామంది ఆఫీసర్స్లో అంటే ఆఫీసర్స్ అన్నీ 5-day బ్యాంకింగ్ ఉన్నాయి. ఓన్లీ ఎస్పెషలీ ద బ్యాంక్స్ వీఆర్ నాట్ గెట్టింగ్ 5-day బ్యాంకింగ్. సో మేము 5-day బ్యాంకింగ్ కోసం ఇవాళ సమ్మె చేసేసి ఇవాళ మా 5-day బ్యాంకింగ్ కోసం స్ట్రగుల్ చేస్తున్నాము. దయచేసి ఇది అమలుపరచవలసిందిగా కోరుచున్నాం ప్రతి ఒక్కరిని. 27/1/2026 ఈ దినము యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 7.5 లక్షల మంది స్ట్రైక్ పోవడం జరుగుతుంది. ముఖ్య ప్రధాన కారణం ఏంటంటే మాకు బ్యాంకింగ్ రంగంలో పని ఒత్తిడి భారం పెరగడం వల్ల మేము 5 days బ్యాంకింగ్ ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పేసి 2015లో గవర్నమెంట్తో ఐబీఐ ఒప్పందం చేసుకున్నది. ఐబీఐ డిఎఫ్ఎస్ ఒప్పందం చేసుకున్నది. దానికి అనుగుణంగానే మేము అడుగుతున్నాం. కానీ మాకు గొంతెమ్మ కోరికలేం కాదు. మాకు 5 days బ్యాంకింగ్ ఇంట్రొడ్యూస్ చేసి ఏదైతే బ్యాంక్ ఆఫీసర్స్ కానీ పని ఒత్తిడి పెరుగుతుందో దాన్ని తగ్గించాలా. విపరీతంగా ఒత్తిడితో ఆఫీసర్లు వర్క్మెన్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. దీని అన్నిటికీ కారణము
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము నమస్తే అండి, నా పేరు శిరీష, నేను స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీని. ఇవాళ చాలా రంగాలకి 5 డే బ్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. కానీ బ్యాంకింగ్ రంగానికి మాత్రమే ఎందుకో డిలే చేస్తోంది మన గవర్నమెంట్. మేము మా లేడీ కాంగ్రెస్ తరఫు నుంచి కానీ అందరి తరఫు నుంచి కానీ గవర్నమెంట్కి ఇచ్చుకునే విన్నపం ఒకటే అండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసము వీఆర్ డిమాండింగ్ 5 డే బ్యాంకింగ్. వీఆర్ డిమాండింగ్ అవర్ డిమాండ్ ఈజ్ జస్ట్ రైట్ డిమాండ్. మేము చేసేది కరెక్ట్. ఆ సమ్మె కోసం మేము ఎంతవరకు అన్నా పోరాడడానికి జరుగుతుంది. హాలిడే రోజు కానీ మేము ఇవాళ ఆడవాళ్ళం అందరము ఇంత పోరాటము ఎండలో నిలబడి ర్యాలీ చేసి మేము ఇంత కష్టపడి పోరాడుతున్నామంటే గవర్నమెంటు మా ఒక్క స్ట్రైక్గా వెనక ఉన్న వాస్తవాన్ని గుర్తించి మాకు 5 డే బ్యాంకింగ్ ఇవ్వవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. జగదీష్, నేను గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈరోజు దేశవ్యాప్తంగా 9 లక్షల మంది బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాటను పట్టారు. వీరికి తోడు భుజం కలుపుతూ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు దాదాపు 1,00,000 మంది పైగా ఉన్నారు. దీంట్లో భాగస్వామ్యం దీంట్లో ఈ సమ్మెలో భాగస్వామ్యం చేసుకుంటున్నామని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రధానంగా ఈ డిమాండ్ వచ్చేసి ప్రధానంగా 5 రోజుల పని దినాన్ని డిమాండ్ చేస్తూ మేము ఈ సమ్మె బాట పట్టాం. ఈరోజు ఉన్నట్టుండి ఈ డిమాండ్ తెర మీదకి వచ్చినది కాదు. గత దశాబ్ద కాలం నుంచి బ్యాంకర్లు డిమాండ్ చేస్తున్నదే. దాదాపు 2 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్కి ఒప్పుకున్నది రాతపూర్వకంగా కూడా. అయినప్పటికీ ఇది ఇంప్లిమెంట్ చేయడానికి అలసత్వం ప్రదర్శిస్తుంది. దాదాపు 2 నెలల క్రితమే ఈరోజు సమ్మెబాట పడుతున్నాం అనేది కూడా స్పష్టంగా బ్యాంకర్లందరూ కూడా తెలియజేసినప్పటికీ మధ్యలో జరిగిన చర్చల్లో కూడా ఎటువంటి పురోగతి కూడా చూపించకపోవడం వల్ల బ్యాంకర్లకు తప్పని పరిస్థితుల్లో ఈరోజు సమ్మెబాట పట్టడం జరిగింది. కడప నగరంలోని ఎర్రముకపల్లిలో ఉన్న కందిపాళెం నివాసాల కూల్చివేతకు తమకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని కడప నగరానికి చెందిన లక్ష్మిరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డిలు తెలిపారు. ఈరోజు స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్లేస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కందిపాళెంలో సోమవారం రాత్రి నివాసాల కూల్చివేత సంఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ అంశానికి సంబంధించి స్థానికులతో పాటు ఇతరులు తమపై ఆరోపణలు చేయడం తగదన్నారు. తిరుపతికి చెందిన ముద్దా వెంకట సుబ్బారెడ్డి నుంచి కందిపాళెంలో 2010లో 3.03 సెంట్లను 30 లక్షలకు, 2024లో 9 సెంట్లను దాదాపు 3 కోట్లకు కొనుగోలు చేశామన్నారు. అక్కడ కొనుగోలు చేసిన స్థలం స్వాధీనానికి 2023 నుంచి లీగల్ నోటీసులు పంపుతున్నామని తెలిపారు. ఈ ప్రయత్నాలకు భారవి బ్రదర్స్గా పిలువబడే భారవి, భాస్కర్ తదితరులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ ఆస్తులకు సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని, నిబంధనల ప్రకారం ఆ ఆస్తులకు తామే హక్కుదారులమని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. మమ్మల్ని రమ్మని చెప్పారు. నేను ఇంత క్లారిటీ ఇస్తామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ విషయం ఏమంటే 9/9/2009 సంవత్సరమున సత్య నరసింహ గారికి 4 కుమారులు. 4 కుమారులలో సత్య భార్గవ, భాస్కర, లక్ష్మీపతి, సత్య భారవి, ఇలా 4 సంతానం. ఈ 4కి వాళ్ళ నాయన రిజిస్ట్రేషన్ చేసి 4కి 4 భాగాలు ఇచ్చేసినారు. సైట్ మొత్తం మధ్య 3 సెంటర్ చొప్పున. దాని తర్వాత ఈ స్థలాన్ని 9/1/2000 ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 3943 సార్. డాక్యుమెంట్ నెంబరు 1/1697 వాళ్ళు నివాసం వచ్చేసి డాక్యుమెంట్ నెంబరు 3943/2009, సర్వే నెంబరు 84/1. ఈ తర్వాత 9/1/2013 ఈ ముగ్గురు కలిసి ఎవరెవరు భారవి ఇక్కడే ఉంది. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది ఫస్ట్ డాక్యుమెంట్ వాళ్ళ ఫాదరు, ఇవి 3 కొడుకులు, ఒకరు 4 కొడుకులు. ఇది క్లారిటీ డాక్యుమెంట్ ఎవరికైనా డౌట్ వచ్చి చూసుకోవచ్చు. దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బారెడ్డిని తిరుపతికి వీళ్ళు అమ్మారు సైటు. అమ్మిన వాళ్ళలో లక్ష్మీపతి, భారవి, భాస్కర్, భార్గవి అని ఆయన ఎల్ఐజీలో పనిచేస్తాడు. వాళ్ళ కొడుకు ఆయన అమ్మలేదు స్థలం. ఏమండి, దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 167/2013 కడప సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోయింది. దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బారెడ్డి గారు 3/4/2025 ఈ స్థలాన్ని 3కి రిజిస్టర్ చేసేసాడు. ఎవరెవరికి? జయదీప్ రెడ్డి, మల్యం సాయి సౌమ్య, మల్యం నిరంజన్ రెడ్డి. దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 2772/2025, 71/2025, 2770/2025. ఈ 3 కార్పొరేషన్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేసి ఈ డోర్ నెంబర్లు మార్చుకొని కరెంటు బిల్లులో కట్టారు. దానికి ఎవిడెన్స్లు ఇవ్వండి ఈ 3లో ఉండేవి. ఒక విషయం ఏంటంటే ఏదో రాత్రి అంతా ఎవరో మీడియాలో ఏదో రాష్ట్రాలంట వాళ్ళు తెలుగుదేశములు దందా చేసినారని. మాకు అవసరం లేదు. మేము కమలాపురం తాలూకా వాస్తవము. కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఒకటి జరిగింది వాస్తవం ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఒక గ్రీవెన్స్లో ఒక లెటర్ ఇచ్చాను ఒకసారికి.
మేడం ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది, మా స్థలంలోకి రానియడం లేదని. అప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే ఇద్దరు డాక్యుమెంట్ తీసుకొని రాకుండా పరిశీలిస్తామని చెప్పారు. మేము డాక్యుమెంట్ తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర చూసాము, పరిశీలించినారు. ఈ భార్గవ లాయర్ అనేవారు గారు ఆ మేడం దగ్గరికి కూడా డాక్యుమెంట్ లేవు. ఇప్పుడు కూడా నేను సభాముఖంగా చెప్తాను అందరికీ, ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా తీసుకొని రమ్మని చెప్పండి, నేను సవాల్ చేస్తాను, స్థలం ఆయన గురించి ఇచ్చేస్తాం. మేము కబ్జా చేసింటే మాకు అవసరం లేదు. నేను గత 20 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తాను కడపలో. 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రూరల్, టౌను, 1 టౌను, చిన్న చౌకని. ఎక్కడైనా సామశుద్ధుడు అనే వ్యక్తి అన్న చేతలు ఉన్నట్టు కనుక్కున్నాడు. ప్రభుత్వ రంగంలోని బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రొద్దుటూరులో సమ్మెను నిర్వహించారు. యునైటెడ్ ఫోరం బ్యాంక్ ఆఫ్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద నుంచి గాంధీ రోడ్డు వరకు, టీబీ రోడ్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ వరకు ర్యాలీని నిర్వహించారు. స్టేట్ బ్యాంక్ యూనియన్ లోకల్ సెక్రటరీ రాజేష్ సుధాకర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ వారంలో 5 రోజుల పని దినాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. బ్యాంకు ఉద్యోగస్తులపై ఒత్తిళ్లు, వేధింపులు, ఉద్యోగుల కుదింపు మానుకోవాలని అన్నారు. తమ డిమాండ్లు వెంటనే అమలు చేయకపోతే వ్యాపార లావాదేవీలు సైతం పూర్తిగా స్తంభిస్తాయని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు. We demand finance banking. We demand finance banking. We demand finance banking. Members Zindabad. Bank employees unity Zindabad. Bank employees unity Zindabad. PU check PO. Members Zindabad. आवाज़ दो. PU जिंदाबाद. సంబంధించి అక్కడికి వెళ్ళాల్సి జరిగింది. సో ఆయన అందుబాటులో లేదు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ప్రొద్దుటూరు మెయిన్ బ్రాంచ్ రవికుమార్ నేతృత్వంలో, అలాగే ఏఈసీ నుంచి పవన్ కుమార్ గారు, అలాగే సుధాకర్ గారు, వారి ఆధ్వర్యంలో అసెంబ్లీ జరిగింది. మేము ఈరోజు మా యొక్క ప్రధాన డిమాండ్ 5 డే బ్యాంకింగ్. ఇది 2024లో మాకు ఐబీఐ ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకోవడం జరిగింది. బట్ కాకపోతే ప్రభుత్వం వద్ద ఇది పెండింగ్లో ఉంది. సో దాన్ని మేము సాధించుకోవాలనే క్రమంలో మేము ఎప్పటి నుంచో గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాము. కాకపోతే వాళ్ళు ఇంతవరకు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు. సో దానికి అనుగుణంగానే ఈరోజు బ్యాంకులో పెరిగినటువంటి విపరీతమైన ఒత్తిడికి తట్టుకోవాలంటే, దాడిని జయించాలంటే ప్రతి ఒక్క బ్యాంకు ఉద్యోగికి తగిన విశ్రాంతి అవసరము. అందుకోసమే మేము ఈరోజు ఈ యొక్క స్ట్రైక్ జరుగుతూ ఉంది, స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మేము ఈ యొక్క వర్కింగ్ అవర్స్ను కూడా కంపెన్సేషన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే డైలీ 45 మినిట్స్ మేము టైమింగ్స్ కూడా పెంచడం జరిగింది. ఎప్పుడైతే కనుక ముందు ఉన్నటువంటి వర్కింగ్ అవర్స్కు అడిషనల్గా మేము ఇప్పుడు ఆ వర్కింగ్ అవర్స్ పెంచినాము. అదేవిధంగా కస్టమర్స్కు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదు అనే ఉద్దేశంతో యూనియన్స్, అసోసియేషన్స్ కలిపి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ బ్యాంకింగ్ విధానంలో మేము 5 డే బ్యాంకింగ్ను ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాము. ఈరోజు మొదలైనటువంటి ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము ఇంకా బలంగా మొదలవుతుంది, క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని సాధించే వరకు మేము ఎవరు కూడా విశ్రాంతి తీసుకోమనేసి మేము కోరుకుంటున్నాము. అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని నగర మేయర్ పాక సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. నగర మేయర్ మార్నింగ్ విజిట్లో భాగంగా 15వ డివిజన్ ఇన్ఛార్జ్ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని సాగర్ కాలనీ, సరోజినీ నగర్, ఐఓసి, లక్ష్మీనగర్ ప్రాంతాలలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో కలిసి పర్యటించారు.
15వ డివిజన్లోని సాగర్ కాలనీలో పార్క్, సీసీ రోడ్, డ్రైనేజ్ సమస్యలను స్థానిక వైసీపీ నాయకులు బండిరెడ్డి, కృష్ణగోపాల్ రెడ్డిలు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన పార్క్, సాగరీ కాలనీ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పార్క్లో ల్యాండ్ ఫెన్సింగ్ చేశారని, పార్క్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినందున ఎన్క్యాప్ నిధులతో పార్క్ అభివృద్ధి కోసం ఎస్టిమేషన్ వేయాలని కోరారు. జంగిల్ క్లియరెన్స్, బోర్ వేయాలని డిఎస్ సుధాకర్ నాయక్, శ్రీకాంత్లను మేయర్ ఆదేశించారు. సాగర్ కాలనీ మెయిన్ రోడ్ ప్యాచింగ్ వర్క్ పూర్తి కాని సీసీ రోడ్డును 15వ ఫైనాన్స్ నిధులతో పూర్తి చేయాలని, రోడ్ నెంబర్ 3లో యూజీడీ సమస్య వల్ల డ్రైనేజ్ వాటర్ను ట్రెంచ్ తీసి పైప్ వేసి పెద్ద కల్వర్ట్లో కలపాలని మేయర్ ఆదేశించారు. శిథిలావస్థకు చేరుకున్న అంగన్వాడీ కేంద్రాన్ని లక్ష్మీనగర్లో గల ప్రభుత్వ స్థలంలో నూతన అంగన్వాడీ కేంద్రం కోసం టౌన్ ప్లానింగ్ వారితో కలిసి ప్రపోజల్ పంపించాలని కోరారు. సీసీ రోడ్ ప్రపోజల్స్ను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లను స్థానిక వైసీపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బద్వేల్లో వివిధ బ్యాంకు ఉద్యోగులు కదం తొక్కారు. పట్టణంలో ఈరోజు ప్రభుత్వ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. స్టేట్ బ్యాంక్ వద్ద బద్వేల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ బ్యాంకుల సిబ్బంది ధర్నాలో పాల్గొనడంతో పాటు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వారంలో 5 రోజుల పని దినాలుగా ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ ఈ ఆందోళన చేపట్టారు. వి డిమాండ్ 5 డే బ్యాంకింగ్ అనే ప్లకార్డులు పట్టుకుని నినదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారంలో 6 రోజుల పని దినాలుగా ఉండడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. 5 రోజుల పని విధానాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ధర్నా చేపట్టారని, తమ డిమాండ్ను ప్రభుత్వం తక్షణమే అమలు జరిగేలా చూడాలని వారు కోరారు. Employees, officers, unit Jindabad. Jindabad, Jindabad. Introduce 5 days banking. We demand, we demand. Introduce 5 days banking. We demand, we demand. Honor commitment. Honor, honor. Honor commitment. Implement, implement. Implement settlement. Implement, implement. Delay in practice down, down. Down, 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 down. Delay in practice down. తన గత చరిత్రను తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తమ పార్టీ నాయకులను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పుత్త అనుచరులు తెలిపారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వీరశివారెడ్డికి మతి భ్రమించినట్లుందన్నారు. తన హయాంలో సహజ వనరులను దోచుకున్నది నువ్వు కాదా అని ప్రశ్నించారు. కల్తీ మద్యం విక్రయిస్తే సొంత మీ తమ్ముడే నీ కొడుకుపై కేసు పెట్టిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. రోజుకో పార్టీ మారి చరిత్ర వీరశివారెడ్డిదని ఈ సందర్భంగా అన్నారు. నిలకడలేని రాజకీయాలు చేసే వీరశివను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. బీజేపీలో చేరుతానని చెబుతున్న వీరశివ కూటమిలో భాగస్వామ్యమైన పార్టీలో చేరి అదే కూటమిలోని ఎమ్మెల్యేనే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేదల పునాదులను పెక్కడించి భూములను ఆక్రమించుకున్న చరిత్ర వీరశివారెడ్డిదన్నారు. అసలు అన్ని పార్టీల కలయికే మీ కుటుంబమని, రాజకీయాల్లో మరుగున పడితే ఎవరు పట్టించుకోరని వీరశివారెడ్డి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రౌడీయిజం చేసింది ఎవరో ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. మట్కా, జూదం నిర్వహించిన వాహనాల స్కామ్లో ముద్దాయిలుగా ఉండి రాష్ట్రం వదిలి పారిపోయిన చరిత్ర ఆయనదన్నారు. నీ హయాంలో జరిగే కార్యకలాపాలపై ఆంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చి ప్రమాణం చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు.
వైసీపీ వాళ్లను పక్కన పెట్టుకుని మాట్లాడడానికి సిగ్గుండాలన్నారు. దింపుడు కళ్ళెం ఆశ మానుకోవాలని హితవు పలికారు. నోరుందని అవాకులు చెవాకులు మాట్లాడవద్దని, ఇది నీ వయసుకు మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిన్నటి దినమున కమలాపురంలో వీరశివారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయనకు మతి ప్రేమించినట్లుంది. ఏదో ఒకటి అవాకులు చవాకులు పేలుతా అట్లా ముందు ఏదో అంటున్నాడు అతను. కాన్స్టిట్యున్సీ కమలాపురం కాన్స్టిట్యున్సీ ప్రజలను కోరుకుంటున్నారు, నేనే డెవలప్మెంట్ చేసినా, నేనేదో చేశాను. అతను నేను సూటిగా ప్రశ్నిస్తాను. అతని ఊరికే పోదాం, ఫస్ట్ వాళ్ళ ఊరు నుంచే మొదలు పెడదాం. ఫస్ట్ మీ ఊర్లో ఒక రైతులకు న్యాయం చేయి. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. ఒక రైతులకు అందరూ కలిసి ఒక వ్యాపారస్తునికి శనగలు వేసారు. ఆ ఊర్లోనే, ఆ ఊరు చెందిన అతనికే మొత్తము ఆ శనగల డబ్బులంతా అతను తీసుకుపోయి వీరశివారెడ్డి గారి దగ్గరనే పెట్టినాడు. పెడితే అతనికి ఇచ్చిన వడ్డీకి ఏదో 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీకి కొంత అమౌంట్ ఇచ్చినారు. ఇతని తమ్ముడు వీళ్ళందరికీ ఇదే పనే. ఆ ఊర్లో ఎవరన్నా ఉంటే ఇతనిదంతే అతనికాడికి, అతనిదంతే ఇతనికాడికి, ఇట్లా ఒకరి మీద ఒకరు. ఇప్పుడు వీరశివారెడ్డి గారి డబ్బులు ఇస్తాడు వడ్డీకి, ప్రతాప్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు. అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు తీసుకొచ్చి మళ్ళీ వీరశివారెడ్డి కట్టడం, ఇలా చేస్తానన్నమాట. ఇప్పుడు రైతులు దగ్గర 1.5 రూపాయలు రైతులు కష్టం చేసి 6 కాలాలు పండించి 1.5 3 కోట్ల రూపాయలు రైతులకు డబ్బులు తీసుకుపోయి ఎవడైతే ఈ శనగల వ్యాపారం చేశాడో వాతను తీసుకుపోయి వీరశివారెడ్డి గారి చేతికి ఇచ్చిన ఆ ఊరు పెద్ద మనిషి అనుకొని. పెద్ద మనిషి ఏం చేయాలా? అందరినీ పిలిచి సమన్యాయంగా ఫస్ట్ అందరికీ వచ్చిన దాంట్లో పంచాలా. అదట పోనిచ్చి ఇతని తమ్ముడు, ఇతని మేనల్లుడు, ఇతని కుటుంబ సభ్యులు ఎవరెవరు అందరూ మొత్తం రూపాయన్నర 2 రూపాయల వడ్డీతో డబ్బులు తీసుకొని, ఈ రూపాయన్నర 2 రూపాయలు అనేది మేము కూడా కనలే, స్వయాన ఈ వీరశివారెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో అతను ఆత్మ అంటారు, అతన్ని కమలాపురం ఉన్నాడు, అతనే అన్నాడు, స్వామి మేము 3 రూపాయలు తీసుకోలే, రూపాయన్నర వడ్డీతో తీసుకున్నాము. ఏది పరపతి ఇచ్చినప్పుడు మొత్తం శనగల లెక్క రైతులు తీసుకున్నారు. ఈ పొద్దుటికి ఏమన్నా రైతులకి ఒక 10 రూపాయలు న్యాయం చేశారా? రైతు 6 గంటల ప్రతి సంవత్సరానికి 6 కాలాలు కష్టపడి పండించి ఏదో పాప పెళ్ళికో, కొడుకు చదువుకో, ఇంకొక దానికో వాళ్ళు రూపాయి కష్టపెట్టి వాళ్ళ పంట పండించి ఒక రైతుకేస్తే, ఒక వ్యాపారస్తుడికేస్తే, ఆ వ్యాపారస్తుడు ఐపీ పెట్టి ఆ డబ్బులు తెచ్చి నీ దగ్గర పెడితే ఈ రోజుకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక రైతు కూడా నువ్వు డబ్బులు ఇవ్వలే. ఫస్ట్ ఆ నుంచి నువ్వు రైతులకి నువ్వు ఒక పెద్ద మనిషి అంటున్నావు. సరే నీ చేత కాకుంటే వాడిని పిలిపించిరే, నా చేత కాడంలే, ఇదో నీ డబ్బులు తీసుకొని పో, నువ్వేమైనా చేసుకో అని చెప్పాల్సి బోనిచ్చి నువ్వు ఏందో నీతులు చెప్తాను. నీ నీతులని నువ్వు నీతులు చెప్పడానికి నువ్వేమన్నా సత్యహరిచంద్రునివే? ఫస్ట్ రైతులకు న్యాయం చేయి. నిన్ను 3 సార్లు నీ ఊళ్ళో రిగ్గింగ్ చేసింటేనే నువ్వు ఇంతవరకు వాళ్ళకి ఏం చేయలేకపోతాను. అదేట పెడతాం. ఆ ఊర్లోనే వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది. దగ్గర 50 నుంచి 60 ఎకరాలు అతని మాన్యం ఉంది స్వామిది. ఏం వెంకటేశ్వర వీరభద్ర స్వామి ఏమన్నా మీ తాతో మీ అబ్బోనా? ఊర్లో అందరికీ హక్కు ఉంటుంది కదా ఎండో దేవస్థానం భూమి అంటే. ఎవరికి ఇవ్వకుండా నువ్వు 10 ఎకరాలు, మీ తమ్ముడు 10 ఎకరాలు, ఇంకొక మేనల్లుడు 10 ఎకరాలు, ఇంకొకరు మొత్తం మీరే పంచుకొని మీరే తింటారు. నువ్వు నిజంగా కోట ప్రజలకు నువ్వు మేలు చేయాలా, వాళ్ళందరూ బాగుండాలంటే నువ్వు ఆ భూమిని నువ్వు సవాలు పెట్టాలా. ఎండోమెంట్ని పిలిచి సవాలు పెట్టి వచ్చిన డబ్బులు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఊర్లో ఉన్న టెంపుల్కు ఉపయోగపడాలి చేయాలా. అలా చేయకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోచుకొని తింటారు. అదే ఎట్లా పెడతాం. అతను ఏదో రైతులకు నేను చేసిన అంటాను. దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో 20 నుంచి 22 కోట్ల రూపాయలతో ఒక స్కీమ్, ఎత్తిపోతల స్కీమ్ తెచ్చినావు. ఆ రోజు కోటం ప్రజల బుక్కులు అందరికీ పెట్టి. ఒక్క ఎకరాకన్నా నువ్వు నీళ్ళు ఇవ్వగలిగినావా? నువ్వు రైతు పక్షపాతి, నేను రైతు డెవలప్మెంట్ చేసిన, రైతుకి ఎంతో నేను చేసిన అంటున్నావు. నువ్వు ఏం చేసినావు? ఈరోజు మళ్ళీ ఇసుక గురించి మాట్లాడుతాను. ఇసుక రోజుకు నరసింహారెడ్డి గారికి 30 లక్షల రూపాయలు ఇంటికి వచ్చినాక నిద్రపోలేదు. ఎక్కడ ఒకటన్నా నువ్వు పట్టుకొని చూపించగలవా? ఒక డిఎల్ఎస్ కమిటీ ఉంది. దాంట్లో కలెక్టర్ గారు, మన డీడీ గారు, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఒక కమిటీ అనేది ఉంది. ఆ కమిటీ టెండర్కి పిలిచింది. టెండర్లో చాలామంది పార్టిసిపేట్ చేసినాడు. పార్టిసిపేట్ చేసి ఎవడైతే బెస్ట్ కోట్, లోయెస్ట్ కోట్, నేను తక్కువ ప్రైస్కు నేను లోడ్ చేస్తానే వానికి ఆ టెండర్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ అంతా జరుగుతున్నాయి. అంతెందుకు ఎవరో రైతులందరూ ఇబ్బంది పడిపోతారు. ఒక ట్రిప్ కూడా ఇసుక ఎవరు తీసుకోవాలి అంటే చెప్తున్నారు మీరు. సొంతం నువ్వే, మీ కొడుకే కంచనగారిపల్లె దగ్గర ఉన్న జామ తోటలోకి రోజుకు 30 నుంచి 40 ట్రిప్పులు ఇసుక తోలుకున్నారా లేదా? నువ్వు రైతువు తోలుకో, ఎవరేమనలే. మొత్తం నీ పంచాయతీలో రైతులందరిని అడుగు. గత 30 సంవత్సరాలలో ఏ నాడు కూడా ఒక ట్రిప్పు అట్లా తోలుకునేరేమో. ఎక్కడే కానీ ఇసుకకు డబ్బులు లేదు. ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ ఇసుకకు డబ్బులే లేదు. ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ మాత్రమే. అది కూడా మీరే పోసుకుంటే కన్నా ఆ డబ్బులు కూడా అవసరం లే.
ముందు నీ ఊరు ప్రజలను, నీ పంచాయతీ ప్రజలను అడుగు. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వము, ఈ ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మాకు ఇబ్బంది లేదని చెప్పి ప్రతి ఒక్కరూ ఇసుక దొలుకొని బ్రహ్మాండంగా పంటలు పెట్టుకుంటున్నారు. నేను ముఖ్యంగా నీకు కోరేదంటే ఎక్కడికో జిల్లాకో లేకుంటే ఇంకో దగ్గరకో పోవాల్సిన అవసరం లే. ఫస్ట్ నేను ఈ బుద్ధి నీకు ఛాలెంజ్ చూపిస్తానా, నీ ఊరు రైతులందరినీ పిలుచు, నీ ఊరు ఆంజనేయ స్వామి గుడికనే మీటింగ్ పెడదాం, నువ్వు మొత్తం అందరికీ న్యాయం చేసిన తర్వాత రెండోది ఏదైనా ఉంటే మాట్లాడు. నువ్వు మాట్లాడతాను, ఈరోజు మళ్ళీ నీ కొడుకు ఒకటి మాట్లాడుతున్నాడు, వస్తుంటే అన్ని బెల్ట్ షాపులు కనిపించినట్టు అతనికి. నువ్వు అయ్యా కరోనా టైంలో అందరూ జబ్బులు భయపడి మొత్తం సస్తా అంటే బ్లాక్లో మందం మింది నువ్వు, ఒక్కొక్క బాటలు 15,000, 20,000, 30,000 పెట్టి అమ్మింది నువ్వు. ఇదే సొంతం నువ్వు కూడా మీ అన్నదమ్ములు ఇద్దరు, ఆ పక్క ఒకతను ఈ పక్క ఒకతను, మీ ఇద్దరు 2014లో అప్పుడు సిఐ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ప్రొద్దుటూరులో మీరే రాళ్ళేసారు. ఏ దాని మీద? విజిలెన్స్ వాళ్ళ మన వెహికల్ మీద, సిఎస్ఆర్ వెహికల్ మీద మీరు రాళ్ళేసిన అన్నదమ్ముడు మీరిద్దరు ఒకటే. సొంతం నువ్వే, మీ అన్న కొడుకు దొంగ మంది అమ్ముతా అని కేసు పెట్టింది నువ్వే. మీ తమ్ముడు దొంగ మద్యం అమ్ముతాడు, బెంగళూరు నుంచి తెచ్చి మద్యం అమ్ముతాడని సొంతము మీ తమ్ముడే మీ కొడుకు పైన కేసు పెట్టడం జరిగింది. అక్కడ వీరభద్ర వైట్స్ ఉంది కదా మీది, అక్కడ ప్రొద్దుటూరులో అక్కడ వెంకటేశ్వర థియేటర్ దగ్గర. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు, నీకు ఏ మొహం? నువ్వు 14లో నేను కూటమి ప్రభుత్వంలో చేరుతాను. కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశము, జనసేన మరియు బీజేపీ ముగ్గురు. నేను బీజేపీలో చేరుతాంటున్నావు, బీజేపీలో చేరుతాంటాను. మరి ఏ విధంగా నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని మరియు మా ఎమ్మెల్యే గారిని మీరు ధ్వజం పెడతారు, అనవసరమైన మాటలు మీరు ఎందుకు మాట్లాడతారు? ఏమంటారు, ఆధారం లేని పదాలని, నిరాధారం లేని అన్ని పదాలన్నీ వాడి మీరు ఏదో ఒకటి పబ్లిక్లో నీ కథ అయిపోయింది. నువ్వు ఊరు బొమ్మంటాంది, కాటి రమ్మంటాంది, నువ్వు దానికే సిద్ధంగా ఉండాలా. నీకు దింపుడు గల ఆశ ఇంకా చావనట్టుంది. దింపుడు కనుక ఏదో పిలుస్తారు మన పెద్దోళ్ళు ఎవరుంటే ఒకసారి నైనా అని. నీకు రాజకీయం కాబట్టి ఉంటుంది. నిన్ను 15 సంవత్సరాలు ప్రజలు మర్చిపోయినారు. ఇంకా నీకు ఏం అవసరం లేదు. నువ్వు నేను చేసే జీవితం లక్షణంగా మనవలతో బాగా కలుపుకో. నువ్వు ఎవరో మాటలు విని నువ్వు లేనిపోనేదంతా చేసుకొని నేనేదో శక్తి హరిశ్చంద్రుడు అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ నేను ఈ బుద్ధి మళ్ళా చెప్తున్నా, మీ ఊరు శనగల రైతులకు న్యాయం చేయి. వాళ్ళందరికీ వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసి తర్వాత ఏదైనా ఉంటే నియోజకవర్గం కానీ ఇంకొకరు కానీ మనం మాట్లాడదాం. నువ్వు అంటున్నావు కదా ఇసుకది కావాలంటే మేము వితౌట్ ప్రూఫ్ అన్ని ఇస్తాం, మేము విత్ ప్రూఫ్. నువ్వు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి మీరు చూసుకోండి. ఇట్లా ఊరికి ఆ నోరు ఉంది కానీ అవాకులు చవాకులు పేరాల్సిన అది పద్ధతి కాదు. అది నీ వయసుకు మంచిది కాదు. ఇంతటితోనే బుద్ధి తెచ్చుకొని నీ పని నువ్వు చేసుకుంటే మంచిదని నేను మీడియా ముఖంగా అతను తెలియజేసుకుంటున్నా. నా పేరు పుత్తాయలారెడ్డి, జిల్లా తెలుగు యూత్ అధ్యక్షుడిని. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత వారం 10 రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఈర్చివాడి గారు మా కొత్త కుటుంబం మీద కానీ పార్టీ మీద కానీ కొన్ని చవాకులు పేరుస్తున్నారు. అవాస్తవాలు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరు, ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆయన 2004లో ఏ పార్టీ నుంచి గెలిచినాడు, ఏ పార్టీలోకి పోయినాడు? 2004లో తెలుగుదేశం నుంచి గెలిచి మా గురువు రాజశేఖర రెడ్డిని, చంద్రబాబు నాయుడు సార్ని తిట్టి ఆ పక్క రౌడీ షీటరు తీపించుకునేది వాస్తవం కాదా? ఆయన గుండెల మీద చేసుకొని చెప్పాలి అది వాస్తవం కాదా అని. అట్లా అది ఇచ్చిపెట్టి ఎందేందో మాట్లాడతాడు ఆయన వయసు తగిన మాటలు మాట్లాడలే. వైసీపీలో ఉంటే నాకు టికెట్ ఇవ్వడు ఆయన ఉన్నా అంటాడు, టీడీపీలో ఉంటే నరసింహారెడ్డి ఉన్నాడు టికెట్ ఇవ్వరు అంటారు. మరి యాడికి పోయి ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అవుతా అంటాడు, మళ్ళీ మా మనవని తెస్తా అంటాడు. ఎట్లా ఏమన్నా ఆయనకు మధ్య ఏమన్నా భ్రమించిందా, ఏమన్నా జ్ఞాపక శక్తి ఏమన్నా తగ్గిందా? ఆయన ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడితే ఎట్లా? దానికి ఒక అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఎలాడని చెప్పినట్టు కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. నువ్వు బీజేపీకి పోయి మా కూటమిలో మా భాగస్వామ్యంలోకి వచ్చి మన ఏమైనా విమర్శించడం ఏంది నీ ఇష్టం వచ్చినట్టు? ఏమన్నా అది సాధ్యమయ్యేదేనా? సీఎం రమేష్ చెప్పినా అంటావు, ఇంకొకరు చెప్పినా అంటావు, మాధవ్ చెప్పినా అంటావు. ఎందుకు నేను ఎవరు కోరుకుంటాను? చిటికెచ్చా నా వర్గం అంతా ఉండాలంటే ఏడ చిటికి బెయ్యి. నేను ఎవరు వద్దున్నా చిటికి వేయకుండా బెయ్యి వస్తుంది నీ వర్గం. ఎవరున్నారు నీ వర్గం? ఎవరున్నారు నీ అనుచరులు? ఎవరున్నారు నీ సహచరులు? ఎవరున్నారు? ఊరికి ఇష్టం వచ్చిన చిటికెచ్చి వచ్చేది కాలం అవన్నీ పోయినాయి, అవన్నీ మర్చిపోను. నువ్వు వయసు రీత్యా మనవాళ్ళతో ఆడుకొని ఉండే శేష జీవితాన్ని గడపాలి. కానీ నేను పొలిటికల్లోకి వచ్చా, రీ ఎంట్రీ ఇచ్చా, నేను మా ఎమ్మెల్యే అవుతా, ఆ ఊళ్ళో నా అడుగులకు మడుగులతో అతి పడతాను వాళ్ళని ఏం మాట్లాడతాడవో, నువ్వు ఏం చెప్తాడవో నీకు అర్థం కాలే. అర్థం కాకుండా మాట్లాడితే ఎట్లా? దానికి ఒక అర్థం తీసుకెళ్తావు. 30 లక్షలు అంటావు, నిద్ర రాదని. ఎవరికి నిద్ర రాలేదో ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజలంతా చూస్తాను కదా నువ్వు మాట్లాడే మాటలు అసహించుకుంటాను. నీకు సిగ్గు శరం అనేది ఉంటే
ఎప్పుడో 20 ఏళ్ళ కింద 20 కేసులు నీ మీద కేసులు ఉంటే పొద్దుటూరులో నిన్ను డయర్ మీద ఊరేగించారు. అదన్నా గుర్తులేదా నీకు? గుర్తుండాలి కదా, అది కూడా గుర్తుండాలి కదా. మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోతారా? కేసులు ఉంటాయి కదా. ఇప్పుడు కూడా తాలూకు స్టేషన్లో అప్పట్లోనే 84/2004 అనేది ఒక కేసు ఉంది. ఎట్లా అండి అట్లా మారితే మీ ఇష్టం వచ్చిన మారితే ఎట్లా? 2024లో ఎవరు రమ్మని నేను తెలుగుదేశంకి వచ్చావు, మళ్ళీ కాంగ్రెస్ దగ్గర పోయి టికెట్ పోయి బేరం పెడతావు, మళ్ళీ వైసీపీలోకి పోతావు. ఇప్పుడు జాతీయ పార్టీ అంటావు. ఇంకా పార్టీలు ఏడా నీకు లేవు, ఇది ఒకటే ఏమన్నా ఉంటుందేమో కదా. మళ్ళీ మారాలనుకుని నీకు పార్టీ లేవు. అంత నిలకడ లేకుండా రాజకీయాలు చేసి మా మచ్చ లేకుండా మా పుత్త కుటుంబం కానీ మా పెద్దాయన కానీ మా ఎమ్మెల్యే గారి మచ్చ లేకుండా పార్టీ మారకుండా మచ్చ లేకుండా వాళ్ళు రాజకీయాలు చేస్తా ప్రజాసేవ చేస్తా అంటే వాళ్ళ మీద బురద తల్లడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సబాబు? నువ్వు మాట్లాడుకుంటే నువ్వు అసలు రాజకీయం చేసే అర్హత నీకుందా? నిలకడలే. 2019లో మాకు పక్క ప్రచారం చేస్తుంటావు, ఎలక్షన్ మీ కొడుకు ఆపక్కుంటాడు, ఎలక్షన్ అయిపోతున్నా వాళ్ళకి పోయి శుభాకాంక్షలు చెప్తావు. ఏమయ్యా ఇంత అన్యాయం ఏమది? అట్లా ఎన్నిపోటు దగ్గరుండి ఎన్నిపోటు పడుతుందా? అవు నీ వయసుకు తగునా? మీకు తెలుదా? అట్లా మా పక్కనే ప్రచారం చేస్తున్నాడు, మీకు కూడా కాపక్కున్నాడు. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు పోయి ఆ నైట్కే పోయి వాళ్ళతో వైసీపీ వాళ్ళతో పోయి కంగ్రాచులేషన్ చెప్తావు మేము మీకే చేసామని. అట్లా నిలకడలేని రాజకీయాలు నిలకడలేకుండా చేసేది మీరు. మా వాళ్ళ మీద, మా పార్టీ మీద, మా కొత్త కుటుంబం మీద గుర్తుదలే ప్రయత్నం చేస్తే ప్రజలు ఒప్పుకోరు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే రాజకీయాలలో మరుగున పడిపోతే ఎవరికి తెలియకుండా పోతుందనేటువంటి విషయం అందరికీ తెలుసు. వీర శివారెడ్డి, నేను గతంలో అన్ని అధికార పార్టీలు తిరిగినా ఇప్పుడు నాకు ఏ అధికారం లేకుండా పోతుంది. ప్రతిపక్షంలో కూడా వాళ్ళు బయటికి పంపించినారే, నన్ను ఎవరూ పట్టించుకోలేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు అందుబాటులో విలేకరులు ఉంటారు కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టేగినా అందరికీ నా గురించి నాంతంటదిలే అనేటువంటి ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నాడు. అయ్యా వీర శివారెడ్డి, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలా. చాలా పెద్ద వయసు మీది. లాస్ట్కు మీరే కాకుండా మీ కొడుకును కూడా అయినారు. ఇప్పుడే మా సోదరుడు అన్నట్టు మీకున్నే చరిత్ర ఆయనకు తీసుకొచ్చి పెట్టినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఆయన చెప్తా అంటే నాకు కూడా అర్థమవుతుంది. ఎస్సీ గారి భూములు ఎస్సీలే అవి బడుగు బలహీన వర్గాల భూములు కూడా రిజిస్టర్ చేసుకుని డాక్యుమెంట్తో సహా చూపించాలంటే నిజంగా మీకెట్టుందో కానీ నాకైతే సిగ్గుందా లేదా నేను మళ్ళీ వీళ్ళ మీద మాట్లాడేదానికి అనేటువంటి ఆలోచన వస్తూ ఉంది. ఎక్కడికి పోతుంది? ఏం జరుగుతుంది? అసలు ఏంది? గతంలో మన చరిత్ర అందరికీ తెలిసిన విషయమే కదా వీర శివారెడ్డి గారు. ఇదేమన్నా కొత్తగా ఉందా? అప్పుడు ఒద్దుటూరులో ఉపాధి మేము చిన్నప్పుడు అప్పుడు కాలేజీకి పోయేటప్పుడు చెప్తా ఉంది, కోటమల్లు పోయి అది మట్కా నిర్వహించుతుంటే కేసు పెట్టి లోపల వచ్చే దాని మీద ఫైన్ కూడా వేసినారన్నారు. మరి అది మీకు తెలిసిందా? మట్కా నిర్వహించే దాంట్లో మీకు స్వయాన మీ పేరుతో ఫైన్ వేసినటువంటి చరిత్ర చెప్తా అంటే మేము విన్నాం. అది ఉత్తదా కాదా? డైరెక్ట్గా మీరే మళ్ళా రేపు ప్రెస్ మీట్లోకి వచ్చినప్పుడు అది చెప్పండి దయవుంచి. లేదా నేను మట్కా నిర్వహించిన కేసులో లేను, నా మీద ఫైన్ వేయలేదు అని చెప్తారా? వాస్తవమే మీరింది అని చెప్తారా? అది మీకే వదిలేస్తానా. ఎందుకంటే అది మీకే తెలుసు. అందరూ అనుకుంటా అంటే నేను విన్నా. పోతే రౌడీజం ఎవరిదయ్యా ఈ జిల్లాలో? ఏ రాజకీయ నాయకుడైనా కానీ పారిశ్రామికవేత్తలను కొట్టినటువంటి చరిత్ర ఉందా? కొట్టించిన చరిత్ర వాళ్ళ కేసులో ముద్దాయిలుగా ఉండారా? జకోటియా అని సిమెంట్ ఫ్యాక్టరీ జిఎం గారిని జకోటియా అని కొట్టిన కేసులో మీరు ఉండి ఎన్ని రోజులు ఈ జిల్లాని రాష్ట్రాన్ని వదిలిపోయినారయ్యా వీర శివారెడ్డి గారు? రోజు నేను ప్రెస్ మీటు, నేను కథ, నేను అది సహజ వనరులందరినీ దోసుకొని పోతాడు. ఎక్కడ సహజ వనరులు? ఏంది మాట్లాడుతున్నారు మీరు? మన చరిత్ర ఏంది? మనం యాడ్ నుంచి వచ్చినాము? ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు ఎల్లారెడ్డి చెప్పా ఊళ్ళో రైతులందరినీ ముంచినామని. ఇంకొక ఆయన చెప్తున్నాడు మీ కొడుకు పేరుతో భూములన్నీ పెట్టుకున్నారు, ఎస్సీలో అన్ని పాపం వాళ్ళ భూములన్నీ పెట్టుకొని 5 కోట్ల రూపాయలు దొబ్బేసినాడు, ఆమె ఎవరో దాంట్లోనే సస్పెన్షన్ అయిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మా మోహన్ బాబు చెప్తున్నాడు, అయ్యా నీకు ఇప్పటికైనా అంత ఆలోచన లేకుండా మాట్లాడితే ఎట్లా అని చెప్తున్నాడు. అంటే ఎవరో చెప్పేది తెలుసుకుంది, అంటే ఎవరో చెప్పినంత వరకు మీకు ఆ పరిజ్ఞానం మీకు ఏమైనా దుబ్బేసిందేం స్వామి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలి. సమ్మెలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నేతల డిమాండ్. కడప ఎర్రముక్కపల్లెలోని కందిపాళెంలో నివాసాల కూల్చివేతకు తమకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదు. కడప నగరానికి చెందిన లక్ష్మిరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డిల వెల్లడి. గత చరిత్రను తెలుసుకోకుండా వీరశివారెడ్డి తమ పార్టీ నాయకులను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యేపై పుత్త అనుచరుల ఆగ్రహం. అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించి అందుకనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలి. మార్నింగ్ విజిట్లో నగర మేయర్ పాక సురేష్ కుమార్ అధికారులకు ఆదేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.